శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలోని ఎప్పుడు గూడా రెడ్ అలర్ట్ జారీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న పర్యావరణం ఎప్పటికప్పుడు కాలుష్యం అవుతూ ఉంది. అలాగే ముఖ్యంగాను ఈ సమయంలోని శీతాకాలంలోన ఆ పొల్యూషన్ మరింత పెరిగి అక్కడ పూర్తిగా దట్టమైన మంచు కమ్ముకుంటూ ఉంటుంది. ఆ పొగ అది గూడా అసలు అక్కడ ఉన్న ఆ రోడ్స్‌ని కూడా కనిపించనివ్వకుండా చేసేస్తుంది. సో, దీనికి సంబంధించి అక్కడ ఎన్నో ఆంక్షల్ని పెట్టారు. ఈ ఆంక్షలు ఎట్లాగంటే అసలు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈవెన్ రోటీలు కాల్చే షాప్స్, దుకాణాలు ఏవైతే ఉంటాయో రోటీస్‌ని ఇచ్చేవి. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువగా రోటీలు తింటూ ఉంటారు కాబట్టి, ఈ రోటీల్ని ఇచ్చే షాప్స్‌ని కూడా రోటీలు చేయొద్దు అని జెప్పేసి వాటిని బ్యాన్ జేశారు. అలాగే అక్కడ కబాబ్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు గదా! ఈ కబాబ్స్ కాల్చడం వలన వచ్చే పొగ వలన గూడా పొల్యూట్ అయిపోతుందని జెప్పేసి, ఆ కబాబ్స్ చేసే సెంటర్స్‌ని గూడా అక్కడ క్లోజ్ చేశారు. ప్రస్తుతం వాటిని గూడా రన్ అవ్వకుండా వాళ్ళు ఫుడ్ స్టైల్ అంతా గూడా మార్చుకోండి. మీ మెనూస్‌ని మొత్తం మార్చేసుకోండి అని జెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. వాళ్ళందరూ బంద్ జేసుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఆందోళన చెందుతున్నదేంటంటే ఎవ్రీ టైమ్ సీజనల్‌గా ఇట్లా బిజినెస్‌ని మార్చుకుంటూ ఉంటే లాస్‌లోకి వెళ్ళిపోతాము అని జెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అప్పటికప్పుడు మెనూని మార్చుకోవడం అనేది చాలా కష్టము అని జెప్పేసి. బట్ అయినప్పటికీ కూడా ప్రజలకి నష్టం కలుగుతుంది గాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తీసేసి వేరే మెనూనైతే మార్చుకోవాలి. సో, ఇట్లా గూడా జరుగుతుంది. మరొక పక్కన ఏంటంటే ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా ఇట్లాంటి ప్రాంతాలన్నింటిలో గూడాను పంటలు పండిన తర్వాత అక్కడున్న ఆ కలుపుని వాళ్ళు మొత్తం తగలబెట్టడం అది జరుగుతూ ఉంటుంది. దాని వలన ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో పొల్యూషన్ అనేది ఎక్కువ శాతం పెరుగుతుంది అని గూడా కోర్ట్‌లో కేసులు గూడా నడుస్తూ ఉన్నాయి. అయినా గూడా ఇంకా అది ఎక్కడ కంట్రోల్‌లో రావడం లేదు. కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకి అవగాహన గూడా కల్పిస్తూ ఉన్నారు. ఈ పొగ కారణంగా మొత్తము పొల్యూట్ అయిపోతూ ఉంది. ఇంకా ఢిల్లీ ప్రజలు ఉండడం అనేది చాలా కష్టతరం అని జెప్పేసి. మరి ఈ నేపథ్యంలోనే ఇంచుమించుగా ఉద్యోగుల్ని గూడా 50% మంది మాత్రమే ఆఫీసులకి రండి. మిగిలిన 50% ఇంట్లో ఉండండి అని జెప్పేసి వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా జాబ్స్‌ని ఇస్తూ ఉన్నారు. పిల్లల్ని స్కూలుకి పంపడానికి గూడా సేమ్ అంతే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. పిల్లల్ని బయట ఎక్కడ గూడా తిరగనివ్వడం లేదు. అండ్ షాపింగ్స్ చేయనివ్వడం లేదు. ఇలాంటివన్నీ గూడా కంప్లీట్‌గా ఈ పొగమంచు ఈ సీజన్ అంతా అయిపోయి పొల్యూషన్ మళ్ళా మామూలుగా నార్మల్ స్థాయికొచ్చినియి ఉష్ణోగ్రతలు అనేటప్పుడు వీటన్నిటి మీద మళ్ళా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ తరుణంలోనే ఇప్పుడేమైందంటే ఢిల్లీకి సంబంధించి 150 విమానాల్ని పూర్తిగా పొగమంచు ఎక్కువైపోయింది. అసలు నడుస్తున్న వాళ్ళకి గూడా దారి కనిపించని పరిస్థితి అక్కడ ఢిల్లీలో కనిపిస్తూ ఉంది. అసలు ఆ వీడియోస్‌లో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కంప్లీట్‌గా అసలు మన నడుస్తుంటే ఎదుర మనిషి గూడా కనిపించడం లేదసలు. సో, అలాంటి సిట్యుయేషన్ ఉండేటప్పుడు వాహనాలకి ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆకాశంలో ఎగిరే విమానాలు ఏవైతే ఉంటాయో మరి వీటికి సంబంధించి ఇంకా డేంజర్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. సో, రెడ్ అలర్ట్‌నయితే ప్రకటించింది. ఇప్పుడు రెడ్ అలర్ట్‌లో ఉంది ఢిల్లీ మొత్తం. సో, ఈ తరుణంలోని 150 విమానాలనైతే రద్దు చేసింది. అలాగే ఇంకొక 200 సర్వీసుల్ని కూడాను రద్దు చేస్తాము అని జెప్పేసి సర్వీసుల్లో గూడా లేట్ అయితే ఉంది. జాప్యం అంటే ఇప్పుడు వెదర్ ఓకే ఉంది. మళ్ళా కాసేపటికి ఓకే లేకపోతే దాన్ని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఫ్లై అయ్యే టైంకి ఖచ్చితంగాను వెదర్ బావుంటేనే పంపిస్తున్నారు. లేదు అని అనుకుంటే మాత్రము అసలు మళ్ళా టైమ్‌ని డిలే చేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఈ విషయము. దీనివలన యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే విమానాలు యాక్సిడెంట్స్‌తోని చాలా మంది గూడా మరణిస్తూ ఉన్నారు. ఈరోజు అమెరికాలో గూడా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 7గురు సభ్యులు చనిపోయారు. మొన్న గూడా ఫ్లైట్ యాక్సిడెంట్స్ తరచూ గూడాను ఫ్లైట్స్ అనేవి యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. సో, అవి డొమెస్టిక్ కానియండి ఏదైనా గూడా. అందుకని జెప్పేసి ఫ్లైట్స్‌నైతే మాత్రం ఆపడం జరిగింది ప్రస్తుతము. మరి దీని మీద వాతావరణ శాఖ అధికారులైతే మాత్రము ఈ ఉపగ్రహానికి సంబంధించిన చిత్రాలనన్నింటిని గూడా రివీల్ చేస్తూ ఉన్నారు. సో, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని జెప్పేసి. మరి వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చేసినియి. ఈ కాలుష్య నివారణకు ధ్రువపత్రం లేని వాహనాలకు ఢిల్లీ పెట్రోల్ స్టేషన్‌లో ఇంధనం అందించడం ఆపేశారు. సో, చూసారా ఎంత సీరియస్ చేశారంటే అక్కడ వాహనానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంటుంది గదా! సర్టిఫికేట్ పొల్యూషన్ లేదు ఈ వెహికల్‌కి అని జెప్పేసి. అది గనక లేకపోతే మాత్రం ఈవెన్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ గూడా కొట్టని పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసు రవాణా బృందాలైతే మాత్రం పూర్తిగా పహారా వేసి ఉన్నాయి. సో, ఇదండి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి. అయితే ఢిల్లీతో మనం పోల్చుకుంటే మిగిలిన రాష్ట్రాలు ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో గూడా గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అలాగే పొగమంచు గూడా కమ్ముకుంటూ ఉంది. 3:30, 4 అయ్యేసరికి విపరీతమైన గజగజలాడే చలి ఉంది. సో, వృద్ధులందరూ కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారు కాస్త దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవడం మంచిది. సీజనల్ వైస్ అంటే ఈ పొగమంచు ఇవన్నీ గూడా
ఒక దారిలోకి వచ్చిన తర్వాత ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కూడా సలహా ఇస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ వృద్ధులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి. విమానాలైతే రద్దయినాయి. మిగిలిన విమానాలు కూడా మరికొన్ని రద్దు కాబోతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఎవరైనా కూడా వెళ్ళే ఇది ఉంటే మాత్రము వాటిని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ట్రై చేస్తే బెటరు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళు హెచ్చరిస్తున్నది కూడా అదే.